చాలా మంది మీకు విలువ ఇవ్వట్లేదని చాలా బాధపడిపోతూ ఉంటారు కదా. విలువ ఇవ్వట కాదండి, విలువని రెట్టింపు చేసేటటువంటి ఒక 5 రూల్స్ మీ ముందుకు తీసుకొచ్చాను, జాగ్రత్తగా వినండి. అందులో నెంబర్ 1, ఫస్ట్ మీ సమయాన్ని, మీ టైంని మీకోసం వాడుకోండి. పరువుల కోసం వాడారనుకోండి, ఇక మీ టయాన్ని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు, మిమ్మల్ని ఆడుకుంటూ ఉంటారు. ఇక నెంబర్ 2, మీరు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు దాని మీద ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను ఈ టైం కల్లా ఈ పని చెయ్యాలి, నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ఈ టైం కల్లా వెళ్ళాలి అంటే ఒక 10 నిమిషాలు ముందే అక్కడ ఉండండి. బాబా అప్పుడు ఉంటుంది మీ ఎంట్రీ, సూపర్ స్టార్ లెవెల్లో చూస్తారు మిమ్మల్ని. ఇక నెంబర్ 3, షార్ట్ టెంపర్ అండి, మతిమరుపు. ఈ మతిమరుపు వల్ల మనమే సగం నరకం అనుభవిస్తున్నాం అనుకుంటే, ఈ మతిమరుపును అవతల వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని ఇంకొంచెం మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తారు. కాబట్టి ముందు దీన్ని సరి చేసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుంది, అవతల వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వని వాళ్ళు అవుతారు. ఇక నెంబర్ 4, కోపం. కోపాన్ని అదుపులో పెట్టుకోమని ఎంతో మంది చెప్తుంటారు, కానీ అది సాధ్యమయ్యే పని కాదు. కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం ఒక్క క్షణం కొంచెం సైలెంట్ గా ఉన్న తర్వాత రెస్పాండ్ అయ్యి చూడండి. కానీ అది ఫేస్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు నేను చెప్పినట్టు చేసి చూడండి, ఇక రెండోసారి మీకు కోపం రమ్మన్నా రాదు, వచ్చినా కానీ మీరు దానివల్ల నష్టపోకుండా ఉంటారు. ఒక్కసారి ట్రై చేయండి. కోపం వచ్చినప్పుడు ఒక్క 2 నిమిషాలు ఆగిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి, భలే అద్భుతంగా ఉంటుంది రిజల్ట్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5, బద్ధకం. అసలు దీనంత డేంజర్ అయినటువంటి పని ఇంకోటి లేదండి. చాలా మంది నిదానమే ప్రధానం అనుకుంటే ఆ నిదానాన్ని కాస్త బద్ధకం దగ్గరగా తీసుకొస్తారు. కానీ బద్ధకం అన్ని చోట్ల పనికిరాదు, ఉండే చోట ఫాస్ట్ గా ఉండాలి. కాబట్టి ఈ 5టిని కనుక మీరు దూరం చేసుకుంటే మీ విలువ అనేది రెట్టింపు అవుతుంది, అవతల వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ చూస్తారు. కాబట్టి ఈ 5 ఫాలో అయిపోండి. ఏమంటారు? మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి.